అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఏ రోజున వచ్చింది, ఆ రోజు యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా చాతుర్మాస్యం అంటే ఏమిటి, చాతుర్మాస్య నియమాలేంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్లయితే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మీరందరూ కూడా ఒక్కసారి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేవశయని ఏకాదశి, దీనిని తెలుగులో తొలి ఏకాదశి పండుగ అంటారు. ఆషాఢ శుక్ల ఏకాదశి, విష్ణుమూర్తి క్షీరసాగరంలో యోగ నిద్రకు వెళ్ళే పవిత్ర తిథి. ఇదే రోజు చాతుర్మాస్యం ప్రారంభం. ఈ చాతుర్మాస్యం 4 నెలల పాటు సాగుతుంది. ఈ 2026లో తొలి ఏకాదశి జూలై 25 శనివారం నాడు జరుపుకోబోతున్నాం. తొలి ఏకాదశి గురించి ముఖ్యమైన వివరాలు మరియు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాదశి తిథి ప్రారంభం అనేది జూలై 24 శుక్రవారం ఉదయం 9:13 ప్రారంభమై ఏకాదశి తిథి ముగింపు అనేది జూలై 25 శనివారం ఉదయం 11:35 వరకు ఉందండి. సో మనందరం కూడా తొలి ఏకాదశి పండుగని జూలై 25వ తారీఖు జరుపుకోవాలి. శుభముహూర్తం ఉదయం 7:21 నుండి 9:03 వరకు ఉందండి. పారణ సమయం అంటే ఉపవాసం విరమణ సమయం జూలై 26 ఆదివారం తెల్లవారుజామున 5:38 ప్రారంభమై ఉదయం 8:22 వరకు ఉందండి. సో ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ అనేది జూలై 25 శనివారం నాడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రాముఖ్యత మరియు చాతుర్మాస్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్ళి దాదాపు 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని భక్తుల నమ్మకం. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినాన విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల కష్టాలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయని నమ్మకం. ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. విగ్రహం లేదా పటాన్ని అలంకరించి దీపం వెలిగించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేసుకోవాలి. అన్నం తినకూడదు. సాయంత్రం వేళలో కూడా దేవుడికి పూజ చేసి మరుసటి రోజు ఉదయం పారణ సమయం ప్రకారం ఉపవాసాన్ని విరమించుకోవాలి. తెలుసుకున్నారు కదా పూజా విధానం. ఇప్పుడు పురాణ కథ గురించి తెలుసుకుందాం. 3 లోకాలను జయించిన బలిచక్రవర్తి అహంకారాన్ని విష్ణుమూర్తి వామన అవతారంలో నశింపజేశాడు. బలిభక్తికి సంతోషించిన విష్ణువు వరమడిగాడు. అప్పుడు బలి విష్ణువును తన పాతాళ లోకంలో నివసించమని కోరాడు. లక్ష్మీదేవి రాఖీ కట్టి తన భర్తను విడిపించింది. కానీ విష్ణువు 4 నెలలు క్షీరసాగరంలో యోగ నిద్ర చేస్తానని, మరో 4 నెలలు బలిపాతాళంలో ఉంటానని వరం ఇచ్చాడు. ఇదే చాతుర్మాస్యం. ఇప్పుడు వ్రత పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించండి. విష్ణుమూర్తి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేయండి. పసుపు పూలు, తులసీ దళాలు, ధూపదీపాలు సమర్పించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. రోజంతా నిరాహారం లేదా పలహారం అంటే అన్నం పూర్తిగా త్యజించాలి. రాత్రి జాగరణ చేసి కీర్తనలు పాడండి. మరుసటి రోజు ఉదయం
పారాయణ చేయండి. ప్రధాన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చాతుర్మాస్య నియమాలు. చాతుర్మాస్యంలో వివాహం, ఉపనయనం వంటి శుభ సంస్కారాలు చేయరు. తులసి వివాహం అంటే కార్తీక మాసం తర్వాత దేవ ఉత్థాన ఏకాదశితో చాతుర్మాసం ముగుస్తుంది. తెలుసుకున్నారు కదండి, తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, పూజా విధానం, చాతుర్మాసం అంటే ఏమిటి, నియమాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.